రాజకీయాల కోసం ఎన్నికల కోసం దేవుణ్ణి ఉపయోగిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. పవిత్ర భారతదేశంలో రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేయడం చేస్తున్నారని విమర్శించారు. మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకమని ముద్ర కొడుతున్నారన్నారు ఆయన. దేవాలయం ఇంకా పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని, వారిని పట్టించుకోవడం లేదన్నారు మంత్రి పొన్నం. జగద్గురులు చెప్తా ఉన్నారు దేవాలయం పూర్తి కాలేదని, ఇది సరైన సమయం కాదని, ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని ఆధార ప్రారంభిస్తూ ఆ కార్యక్రమంకి రమ్మంటే మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలే? రాముడు మాకు లేడా, శివుడు మాకు లేడా, ఆంజనేయుడు మాకు లేడా అంటే దాన్ని రాజకీయం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. దేవుడు అందరి వాడు. డబ్బు, అధికారము, పేదతనము, నిరుపేదతనము, ఒక వాళ్ళకు పరిమితం కాదు దేవుడు. అటువంటి దేవుణ్ణి కొలిసే అవకాశం అందరికీ ఉంది. అసలు చరిత్రలో రాజీవ్ గాంధీ గారికి ఒకవేళ అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించకపోతే, రాజీవ్ గాంధీ గారు ఆ యొక్క రామాలయానికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన పుటాల్లో తీయకపోతే ఇలా మీరు ఎక్కడి మార్కెటింగ్ చేసుకుంటారు? చరిత్ర ఎక్కడుంది? ఏం చరిత్ర ఉంది? ఇలా దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఆనాడు బలహీన వర్గాల మండల కమిషన్ వస్తే మీరు కమండల కమిషన్ పెట్టుకుని దేశయాత్ర చేసి కథం చేసిన దేశంలో ఇలా మళ్ళీ ఇలా దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతుంటే పార్లమెంట్లో జవాబు చెప్పలేక ఆదాని అంబానికి స్నేహితుడని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ఇలా మళ్ళీ రాముని ముందర తెచ్చే ఎన్నికలకు